రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక నుంచి 7 ఎకరాల భూమి ఉన్న వారికే రైతు బంధు ఇస్తుంది. ఐటీ అలాగే కారు, ప్రభుత్వ ఉద్యోగము, ఇతర ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగం ఉన్నా కూడా ఎవరికి కూడా ఈ రైతు బంధు వర్తిస్తుందంటూ ఒక జీవోను అయితే జారీ చేసిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్న రైతు బంధు ఇచ్చేది. సంవత్సరానికి 2 పర్యాయాలుగా 2 సార్లు అయితే ఈ రైతు బంధు ఇచ్చేది. అప్పుడు రైతులు కూడా సంతోషంగా ఈ రైతు బంధు తీసుకున్నారు. దీనికి సంబంధించి చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్ కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇతర వాళ్ళకు కూడా ఈ రైతు బంధు వచ్చేది. ఈ రైతు బంధు విషయంలో అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు లేకుండానే ఎవరికి నచ్చిన తీరు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు అంటే ఇంతవరకు అయితే రాలేదు. దీనికి సంబంధించిన సవరణ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నత భూస్వాములు ఉన్నారు. వారికి రైతు బంధు అవసరం లేదనే విషయంలో దీన్ని సవరణ చేసినట్టయితే తెలుస్తుంది. ఎంతమంది ఒకే కుటుంబంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 7 ఎకరాల భూమికి మాత్రమే రైతు బంధు ఇచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. 7 ఎకరాలు కూడా ఉన్నవారు పూర్తిగా రైతు అయి ఉన్నవారికే ఇస్తుంది. దీనికి ఐటీ కానీ, కారు కానీ, సొంత గృహం ఉన్నా కానీ వీటికి సంబంధించి ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి. పిఎం కిసాన్ కఠిన నిబంధనల వల్లే ఈ సీఎం రైతు బంధు ఉండబోతుంది అన్నట్టు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలు అయితే ప్రభుత్వం విధిస్తున్నట్టయితే తెలుపుతుంది. మరి అంటే కొద్ది రోజుల సంక్రాంతి తర్వాత ఈ రైతు బంధు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భూభారతి అనే ఒక పోర్టల్ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ రైతు బంధు కూడా ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇప్పటికే 6 గ్యారెంటీ పథకాల్లో భాగంగా దాదాపుగా 4-5 పథకాలు అయితే ప్రవేశపెట్టింది. ఇంకా కొన్ని పథకాలను కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన సందర్భంగా ఇప్పటికే పలు పనులు అయితే చకచక చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ధరణి పోర్టల్ విషయంలో కావచ్చు, ఇక రైతు బంధు విషయంలో కావచ్చు, అయితే ఇప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు లేవనెత్తుతున్న సమస్య. దీని భూభారతి చట్టంగా రూపొందించడం 36 మాడ్యూల్ ఉన్న నేపథ్యంలో దీన్ని 6 మాడ్యూళ్లకు మార్చి 6 సమస్యలు మాత్రమే ఇందులో పొందుపరచడం జరిగింది. పలు నిపుణుల సమక్షంలో దాన్ని భూభారతిని అయితే నిర్మించడం జరిగింది. అట్లాగే ఈ రైతు బంధును కూడా దీనిని మార్చుతున్నట్లయితే తెలుస్తుంది. 7 ఎకరాల భూమి ఉన్న వారికి రైతు బంధు వస్తుంది. గతంలో అయితే 100 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు రావడంతో దీంతో ఉన్నత వర్గాలు కూడా పండుగ చేసుకున్న కనబడుతుంది. ఇక సొంతంగా ఎవరైతే కౌలు చేస్తున్న రైతులకైతే నష్టం వాటిల్లేదని చెప్తున్నారు. కౌలు రైతులకు కూడా ఇక డబ్బులు ఇచ్చే అవకాశంగా అయితే కనిపిస్తుంది. కౌలు రైతులకు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో అయితే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకు నేరుగా కౌలు రైతులకే ఈ డబ్బులు ఇవ్వాలని తెలిసింది. అయితే భూమి ఉన్న కౌలు రైతులు ఎవరైతే చేస్తున్నారో వారికి డబ్బులు అందేలాగా చర్యలు తీసుకున్నారో దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అన్ని పర్యవేక్షణలు అయితే చేస్తున్న మనకు కనబడుతుంది. అయితే రైతు బంధు విషయంలో అయితే కఠిన నియమాలు అయితే అనుసరించవలసిన అవసరం ఎంత ఉందని సీఎం ఇప్పటికే అసెంబ్లీలో కావచ్చు, ఇతర విషయాల్లో మనకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రైతు బంధు విషయంలో రైతులకే న్యాయం జరగాలి, ఇది రైతు ప్రభుత్వం, రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇది అన్ని చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి 7 ఎకరాల భూమి ఉన్న వారికే అయితే దీనికి సంబంధిస్తుంది. 2 పంటలకు రైతు బంధు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు అయితే రైతు బీమా కూడా రుణమాఫీ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 లక్షలు ఉన్న వారికి అయితే 2 పర్యాయాలుగా రైతు బీమా ఇచ్చేది. పంట నష్టం కూడా మొన్నటి వర్షాలకు కూడా పంట నష్టం వచ్చిన వర్షాకాలంలో పంట నష్టాలకు దెబ్బతిన్న పంటలకు కూడా పంట నష్టం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పుడు రైతులకు మేలు జరగడానికి ప్రభుత్వం ముందుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులోనే భాగంగా ఇప్పటికే భూభారతి చట్టం కావచ్చు, అలాగే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ధరణి విషయాలు అన్నింటిని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్న వీటిని అయితే వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇట్లాంటి రైతులకు ఎలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా ఇప్పటి నుండి వీటిపైన ఫోకస్ పెడితే రానున్న రోజుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతులు పండిస్తేనే ప్రజలు అన్నం తినే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతులను మేల్కోవాలనే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రైతుల 7 ఎకరాల భూమి ఉన్నవారికి ఇస్తుంది, అది కూడా కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి అంటే ఇదే నిబంధనలు కొనసాగిస్తారా లేదా అనేది మనం చూసుకోవాలి.